బెంగాల్లో 50 సంవత్సరాల తర్వాత అధికార పక్షపు ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కలిసి గవర్నర్‌కి అటు, ఇటు కూర్చున్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగులో. అలాగే పైన ఏది సభలో కూడా. ఇదేంటి అది సంప్రదాయం గదంటే మన దగ్గర ఇక్కడ జరుగుతోందా? చంద్రబాబు, జగన్ పక్క పక్కన కూర్చుంటున్నారా? లేదు గదా! ఉమ్మడి మీటింగ్‌లప్పుడు అట్లా కూర్చోవాలి. అట్లాగే ఈ మీటింగ్ అప్పుడు కూడా జరుగుతది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అంటది. అప్పుడు కూర్చుంటారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి కూర్చునేవాళ్ళు. చంద్రబాబు నాయుడు, రోషయ్య కూర్చున్నారు. చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి కూర్చున్నారు. కానీ కేసీఆర్‌కి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కూర్చున్నారు. మనకు ఆంధ్రాలో మాత్రం జగన్, చంద్రబాబు కూర్చోవడం చూడలేదు. మరి భవిష్యత్తులో ఏమన్నా చూడగలుగుతామేమో తెలీదు. అలా కావాలంటే మారాలేమో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు మారాలేమో. ఎందుకంటే ఇప్పుడు బెంగాల్‌లో రితబ్రత బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా తృణమూల్ కాంగ్రెస్‌లో రెబెల్స్ ఎన్నుకున్నారు. అతను ఎన్‌డీఏకి మద్దతే. కానీ యాజ్ పర్ నార్మ్స్ ప్రతిపక్షం. కాబట్టి ఇద్దరు కూర్చున్నారు. ఇంతకుముందు కాంగ్రెసు, కమ్యూనిస్టుల పరిపాలనలోను కమ్యూనిస్టులును మమతా బెనర్జీ అట్లా కూర్చోలా. మమతా బెనర్జీనును బీజేపీ అట్లా కూర్చోలేదు. ఫస్ట్ టైం జరిగిందనమాట.